హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను నా లిటిల్ ఛాంప్స్. సండే స్పెషల్ ఈరోజు మేమైతే బిర్యానీ చేసుకుందామని అయితే అనుకున్నాము. సో కావాలి ఎందుకు చికెన్కి పోతాం కదా, అందుకే కావాలి. చికెన్కి పోతాం కావాలి. బాటిల్ బ్యాగ్ ఏది? ఇంకా వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఏ బాక్స్లో ఉన్నాయో కూడా తెలియదు నాకు. ఇంకా అన్నీ అంటే ఎందులో పెడతా అనేది గుర్తుకుండదు, అది ఇప్పుడు ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇంకా అందుకని తీసి అయితే అన్ని స్పైసెస్ అయితే తీసాను. వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు, అన్నీ తీసి పెడతా కాబట్టి అన్నీ ఒక దాంట్లో వేసుకుంటాను. బిర్యానీకి కావాల్సినవి అన్నీ అందులోకి వెళ్ళి అన్నీ తీసి అలా పెట్టేసుకుంటాను. ఇంకా వాళ్ళు అప్పటికి కూడా రాలేదన్నమాట. అందుకని ఇంకా నా దగ్గర ధనియాల పొడి లేదని ధనియాల పొడి కోసం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంతలోపు వాళ్ళైతే వచ్చేసారు. దేవాంశ్ అయితే అన్నీ అవసరం లేనివి కూడా తెచ్చుకుంటాడు. వాడేం పాలు తాగాడు కానీ పాలు కూడా తెచ్చుకున్నాడు. బింగో చిప్స్ తెచ్చుకున్నాడు. చిప్స్ కూడా అస్సలు తిన్నాడు, అయినా తెచ్చుకున్నాడు. ఇంకా వచ్చి రాగానే లెమన్ వాటర్ అయితే తాగుతున్నారు. డైలీ మార్నింగ్ వాళ్ళిద్దరూ హనీ వేసుకొని లెమన్ వాటర్ తాగుతారనమాట. వాళ్ళ డాడీ తాగుతాడని చెప్పేసి వాడు కూడా తాగుతాడు రోజు. ఇంకా ఈలోపు నేనైతే బౌల్స్ తీసాను, ఎప్పుడు వాడడం కదా అందుకని చెప్పేసి తీసి కొంచెం క్లీన్ చేశాను అనమాట బౌల్స్ని. దాని తర్వాత ఇంకా రైస్ని కొంచెం కడిగి పెడితే నానతాయి కదా అని చెప్పేసి నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ అయితే నేను ఈవినింగ్కి కూడా పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే మనోజ్ తినడు అసలు, అందుకని చెప్పేసి నాకు ఒక్కదానికి అని ఇంకా నైట్కి కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట. ఏంటిది? ఏం తీసుకోవాలి? ఏంటి అది? గ్రేప్స్ తెచ్చుకున్నావా? ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట మాకు. ప్రతిసారి వాడు బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకుంటాడు, దాంట్లో మేము ఫుల్ గింజలు ఉంటాయి. ఇంకా అవి తీసేయాలి అంటే పైనది అది పొట్టు కూడా తీసేయాలి. ఇంకా వాళ్ళ డాడీ తీసిస్తుంటే వాడు తింటున్నాడు. తర్వాత మనోజ్ అయితే వచ్చి ఇంకా చికెన్ నేను అప్పట్లోపే కడిగేసాను అనమాట. ఇంకా కలుపుతున్నాడు అన్నీ, దాంట్లో కారం ఉప్పు అవన్నీ నేను వేస్తే జస్ట్ కలుపుతాడనమాట. కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తున్నాడు. కాసేపు మ్యారినేట్ అయితే బాగుంటుంది బిర్యానీ అని చెప్పేసి ఈ లోపు ఓన్లీ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా ఆనియన్స్ కట్ చేసే లోపు అప్పటికి చాలా టైం అయిపోతుంది అనమాట. 1 అయిపోతుంది. ఇంకా దేవాంశ్ లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా వాడికి ఆకలి వేస్తుందని ఫస్ట్ నేనైతే బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడి అవ్వాలి కదా, ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి నేను ఆయిల్ అయితే వేసాను. ఇంకా దేవాంశ్ అయితే ఇక్కడ కూర్చొని మంచిగా టీవీ చూస్తున్నాడు. వాడికి చాలా డేస్కి నేను టీవీ పెట్టించాను, యూట్యూబ్ పెట్టించాను అనమాట. ఇంకా వాడు అట్లా కూర్చుంటేనే మేము ఫాస్ట్గా చేయగలుగుతాం బిర్యానీ అని చెప్పేసి నేనైతే పెట్టించాను. అందుకే ప్రశాంతంగా ఉందన్నమాట. ఈలోపు చికెన్ అయితే కొంచెం అయ్యింది. ఇంకా నైట్ కోసం అని చెప్పేసి దేవాంష్కి కొంచెం కర్రీ అయితే తీసాము దాంట్లో నుంచి. ఇంకా దాని తర్వాత హాఫ్ బాయిల్ చేస్తారు కదా రైస్ని, ఇంకా రైస్ని దాంట్లో వేస్తున్నాడు అనమాట. అప్పటికే స్మెల్ అద్దిరిపోయిందనమాట, చాలా బాగుండే. ఇంకా తినేయాలి అన్నంత ఉండే అనమాట అప్పుడే. ఇంకా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. అది 2-3 మినిట్స్ అయితే అవుతుంది అన్నప్పుడు ఇంకా దేవాంష్ని అడుగుతున్న బిర్యానీ ఎలా ఉంటుందంటే యమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా ఈలోపు బిర్యానీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది మా బిర్యానీ. కానీ మా కిచెన్ ఎక్కువ మెస్సీగా లేదు కదా, నాకైతే అట్లా అనిపించింది. మెస్సీగా అయితే ఎక్కువ మెస్సీ చేయలేడు మనోజ్ అని. ఇంకప్పటికే చాలా టైం అయిపోతుంది, 2:30 అవుతుంది అనమాట. ఇంకా ముగ్గురం కూర్చొని తిందామని అయితే పెట్టుకున్నాము. చూడండి మా యమ్మీ బిర్యానీ. తీయగానే స్మెల్ అయితే చాలా బాగుండే. ఇంకా టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని అయితే పెట్టుకుంటున్నాము ప్లేట్లో. ఫస్ట్ పెట్టుకునే ముందు అయితే ఫస్ట్ దేవాంష్కి అయితే తీయాలి. ఇంకా దాంట్లో ఉండే ఫస్ట్ రైస్ ఉంటుంది కదా వైట్ రైస్, ఆ వైట్ రైస్ అయితే తీసి దేవాంష్కి పెడతాను అనమాట. ఇంకా కారం వస్తుంది కదా లోపలిది అని అంటే కొంచెం స్పైసీ ఉంటుంది కదా అని ఫస్ట్ వైట్ రైస్ తీసి ఇంకా లోపల నుంచి కొంచెం రైస్ తీసి కర్రీ తీసి పెడతాను అనమాట వాడికి. ఇంకా నా రియాక్షన్స్ కోసం మనోజ్ వెయిట్ చేస్తున్నాడు. మనోజే చేశాడు కదా బిర్యానీ, ఎలా ఉందో అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. కానీ చాలా బాగుండే, సాల్ట్ కొంచెం తక్కువైంది కానీ చాలా చాలా బాగుండే బిర్యానీ అయితే. ఇంకా దేవాంశ్ రియాక్షన్స్ కూడా చూడండి.
వస్తుంది ఎట్లుంది ఎట్లుంది బిర్యానీ. ఇంకా తిన్న వెంటనే పడుకుంటాడు అనమాట. డైలీ మంచిగా 2-3 అవర్స్ నాప్ వేస్తాడు మంచిగా వాడైతే. ఇంకా దాని తర్వాత మేమైతే డిమోంటి కాలనీ 2 మూవీ వస్తుంటే, హారర్ మూవీ నా అసలు ఎప్పుడు చూడను, వాడు పడుకున్నాడు, మేమిద్దరమే ఉన్నాము ఇంకా చూస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం నేను అసలు చూడను హారర్ మూవీస్. ఇంకా మంచిగా థమ్స్అప్ తాగుకుంటూ కొంచెం కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ చూస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యాక దేవాంశ్ అయితే లేచాడు. లేచిన తర్వాత వాడికి స్నాక్స్ కోసం అని పాపడ్స్ అయితే చేసిచ్చాను. ఇంకా ఇట్లా కలర్ఫుల్ పాపడ్స్ ఉంటే కొంచెం తింటారు కదా పిల్లలు అప్పుడప్పుడు అన్నట్టు మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. అంతే వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.